లయ గారు అనుకున్నా. కానీ సుప్పినిగా ఉత్తర్కి ఇంత హైప్ వస్తుంది ఈరోజు స్టేజ్ పైన. మరి ఇప్పుడు లయ గారి మాటలే వినేద్దాము. సో రిక్వెస్టింగ్ లయ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. సాంగ్ లాంచ్ అండ్ ఆల్సో ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్కి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, ఇలా ఎన్నో ఫిల్మ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్న మిస్ అమ్మ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. సో ఎప్పుడు అదే ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది కూడా చూసి మిస్ అమ్మ అనుకునే ఛాన్స్ ఉంది, బట్ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. సో ఇట్స్ నాట్. సో రత్నమాల వేరు, ఉత్తర వేరు. సో ఇప్పుడు వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు నుంచి ఉత్తర గుర్తుపెట్టుకుంటారు. సో ఈ సినిమా ఫస్ట్ నేను ఆర్డర్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. సో నేను అన్నీ చెప్తాను. సో ఆర్డర్ని క్షమించాలి. బట్ ఈ సినిమా ఫస్ట్ సుధీర్ శ్రీరామ్ గారు చెప్పినప్పుడు, అదే శివాజీ గారు చెప్పారు వినమ్మా ఒకసారి అని చెప్పినప్పుడు, నేను అంటే నార్మల్గా ఉంటుంది, ఏముంది ఒక స్టోరీ, ఒక ఇది, ఒక పాట, ఒక ఫైట్, వాట్ ఎవర్, అంటే నార్మల్ స్టోరీ అనుకున్నాను. బట్ ఎవ్రీ స్టేజ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్ అదే. నేను నవ్వుతున్నాను అంటే ఆయన నెరేషన్ కూడా అలాగే ఉంటుంది. సో అని మామూలుగా మాట్లాడితేనే నవ్వు వస్తుంది నాకు. సో అది ఒకటి. బట్ ఆల్సో ద ఫిల్మ్ హ్యాస్, అప్పటికి ఇంకా ఆయన ఇలాగ కామెడీ చేస్తారని తెలియదు కాబట్టి ద స్టోరీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అనిపించి వెంటనే ఒప్పుకున్నాను. అండ్ దెన్ ద జర్నీ స్టార్టెడ్ అండ్ టుడే వీఆర్ హియర్. సో థ్యాంక్ యూ Sridhar Sriram Garu for making Uttara such a special memory for me, and also thanking all the direction team. They're all here. Thank you. So, and all the technicians, DOP, for making me look probably younger. So, then అండ్ ఈటీవీలో 90s చేయాల్సింది మిస్ అయ్యాను. సో ఇప్పుడు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసినితో వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈటీవీ ఆల్వేస్ హ్యాస్ బీన్ లక్కీ ఫర్ మీ. అండ్ ఈసారి కూడా ఐ థింక్ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ వల్ల మాకు ఇది బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ హోప్ ఐ కెన్ వర్క్ మోర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అంటే మీ ప్లాట్ఫామ్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాజీ గారు అయితే యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరా, యాక్టరా, లేకపోతే ఇదా, ఎవ్రీవేర్ హీ ఈస్ దేర్. అండ్ ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషంలో ఈ రోల్లో ఉంటారు, నెక్స్ట్ ఆ రోల్లో ఉంటారు, ఎవ్రీవేర్. అసలు అంత ఎనర్జీ ఎలా ఉందో తెలీదు. అండ్ అంత సక్సెస్ చూసిన తర్వాత even now అదే ప్యాషన్తో మాట్లాడతారు. సో అదే ఐ థింక్ వీ ఆల్ ఫెల్ట్ కూడాను. అండ్ థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్ దెన్ క్యూట్గా ఇలా చేయి అలా చేయి అని సజెషన్స్ ఇస్తారు. అండ్ దెన్ దట్ మళ్ళీ మనం కూడా ఏమైనా రివర్స్లో అయినా చెప్తే హీల్ టేక్ ఇట్, లిసన్ అండ్ దెన్ డిస్కస్. సో దాట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ హెమ్. మనం సజెషన్ ఇచ్చేసాం కదా అని చేసేయమని చెప్పరు, మనం కూడా ఏదైనా చెప్తే వింటారు. సో ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్. ఎప్పటి నుంచో మాది స్టార్ 2000 కంటెస్ట్ నుంచి జర్నీ. అండ్ ఇప్పుడు ఇది 4వ ఫిలిం. సో ఇది కూడా, అండ్ ఆయన కూడా సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. ఆయనది కూడా మాకు ఇక్కడ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సో
ఇన్ ఆల్ దిస్ వేస్ ఇది పాజిటివ్గా కనపడుతుంది. అండ్ ఇవాళ సాంగ్ మీరు విన్నారు, పాయా పాయా అంటే ఫస్ట్ నాకు తెలీదు, అసలు నాకు తెలియదు ఆ మాత్రం కూడా తెలీదా అని మీరు అనుకోవచ్చు, నిజంగానే తెలియదండి. సో ఐ ఆస్క్డ్ హిమ్ పాయా అంటే ఏంటి అని. సో దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్. సో ఓకే అని. సో దెన్ పాట ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న పాటకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత ద గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ ఇట్. అండ్ కొంచెం ఫనీగా చేస్తూ చాలా బాగుంది. బండ్ల గణేష్ గారు అలాగే ఆలి గారు మొత్తం ఆల్ ఎనర్జీ. అండ్ అఫ్ కోర్స్ బోలే గారు పాడడం, యాక్ట్ చేయడము, అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్షన్, ఎవ్రీథింగ్, ఇంకేమీ వదలలేదు ఈ సాంగ్లో. సో ఎవ్రీథింగ్ హీ డిడ్ A to Z. అండ్ Jitu garu, thank you for the choreography. Everybody, I think they will celebrate now with this song. So thank you so much. If I missed anything, sorry. And hope మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుంది. February 12th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పాయా సాంగ్ ఓకే, ఇంతకీ మా క్రిమినల్ ఫ్యామిలీకి ఏదైనా సాంగ్ కోసం మేము వెయిట్ చేయొచ్చా ఫర్దర్గా అని? నో, ఓకే. సరే, ఇప్పుడు లయ గారు, శివాజీ గారు ఒకే వేదిక పైన మాకు దొరికారు కాబట్టి మా మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేద్దాము. సో శివాజీ గారు, బిఫోర్ యూ టాక్, సో మీరు అలాగే ఉన్నారు, లయ గారు అలాగే ఉన్నారు.